అంటే నామంతో ధరించి స్వామి పుష్కరంలో వెలిసారంట. ఆ యొక్క చేపలు 365 రోజులు దర్శనం అవుతాయి. ఆ 365 రోజుల్లో శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం ఈ 4 మాసాల్లో సుస్పష్టంగా దర్శనం అవుతాయి. అప్పుడు కూడా దర్శనం కానట్లయితే అయ్యో స్వామి మా ఎందున లేడా అన్నందుకు ఆ యొక్క స్వామి సాలగ్రామ రూపేణ ఆయనకు ఉన్నటువంటి స్వామి యొక్క నామము శంకుచక్రాలు చేత ఒక శిలాకి ఆ యొక్క మత్స్యం వల్ల వెలిసినటువంటి స్వామి పుష్కరంలో వెలిసారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కోనేరుల తీర్థం దివ్య ఔషధం, ఆరోగ్యం బాగాలేకున్నా, ఇళ్ళలో బాగాలేకున్నా, పంట చేనులలో బాగాలేకున్నా, సంతానం కలిగిన వారికైనా విద్యా, ఉద్యోగం, వ్యాపారం, వివాహం ఏదైనా సరే కోనేరులో తీర్థాన్ని తీసుకెళ్లి ఒక 11 రోజులు తీర్థాన్ని స్వీకరించి స్వామిని ఎవరైతే స్మరిస్తారో నీతి బాధలు కానీ, గ్రహ బాధలు కానీ, శారీరక బాధలు కానీ తొలగి అనుకున్న పనులని కూడా సఫలీకృతం చేసి సంతోషమయ్య గారు. ఇక్కడ చాలా ప్రాముఖ్యతమైనటువంటి టెంపుల్ అనమాట. మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అయితే చాలా ప్రాముఖ్యతమైనది.